హలో. ఏంటి ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నామా? ఏం లేదండి, అలా వర్షం పడినప్పుడు బీచ్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. సో ఎవరికి ఉండదు ఇలాగా? ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఒక దగ్గర వర్షం ఉండి ఒక దగ్గర వర్షం లేకుండా ఆ మేఘాలు అన్నీ కూడా చూడండి భలే అనిపించింది. సో బీచ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము, సాంగ్స్ పెట్టుకొని అరుస్తూ. అబ్బా, ఆ మూమెంటే వేరండి నిజంగా. ఇలా మీలో ఎవరైనా ఎంజాయ్ చేశారా? అలాగే మీకు కూడా బీచ్ చూడాలని ఉంటుందా వర్షంలో? అయితే నాతో కామెంట్ చేసుకోండి. సో ఎక్కడికి అనుకున్నాం మేమైతే? యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళే టెనెట్ పార్క్ అనుకున్నాం. మా వారు ఎప్పుడూ చూడని ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు. ఇప్పటికే మీకు ఐడియా వచ్చింది, తొట్లకొండ బీచ్ అండి. ఇక్కడ చాలా మూవీస్లో కూడా ఈ సీనరీ అనేది మీరు చూసే ఉండుంటారు. వ్యూ పాయింట్లా ఉంటుంది బీచ్లో. సో చాలా బాగుంది కదా, చూడండి. వెళ్ళేసరికి కొంచెం వర్షం అయితే ఆగింది, మా లక్కీ అనుకోవచ్చు. ఆ వెళ్ళే వే అంతా కూడా ఇలాగా డౌన్గా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఆ క్లైమేట్లో బీచ్ చూస్తే నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే అలాగా గెంతుతున్నాను, మీకే తెలుస్తుంది. అలా కొన్ని వీడియోస్ అయితే క్యాచప్ చేసుకున్నాము, తెలియకుండానే కొన్ని అయితే చాలా బాగా వచ్చాయి. సో అంతా బాగానే ఉంది. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, కానీ దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఆ అలలు అవి చూసారా, భలే ఉంది కదా. ఫుల్ క్లౌడ్ అయితే ఉంది అంత వర్షంలో కూడా. చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో. సో నేను చెప్పిన ప్లేస్ అయితే ఇదే. ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది, నేను ఫస్ట్ టైం వెళ్ళడం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అంత పెద్ద వేవ్స్ అనేవి అలలు బాగా వస్తున్నాయి. కానీ అంత దగ్గరికి వెళ్ళి కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఎలాగా? సో మా వారి సపోర్ట్తో నేనైతే అక్కడి దాకా వెళ్ళాను. సింగిల్గా అయితే వెళ్ళలేదు, చాలా భయం వేసింది ఆ వేవ్స్ అన్నీ కూడా చూసి. అది యాక్చువల్లీ ఇంకొంచెం ముందుకి అలలు రావడం అలా కనబడుతుంది, కానీ నార్మల్గా వర్షం లేనప్పుడైతే పర్వాలేదు. సో ఇవన్నీ జూమ్ చేసి తీసుకున్నవి. అక్కడ చాలామంది ఉన్నారు, భయం అయితే లేదు. మా పాప కొంచెం స్లో మోషన్లో ఇలా తీసుకుంది, నాకంటే ఎక్కువ భయం మా పాపకి. మళ్ళీ బీచ్ కావాలని అని అంటాము. సో ఇలా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్న తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. ఇంత బీచ్ రోడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ స్వీట్ కార్న్, ఎంతో ఫేమస్ అయిన మురి మిర్చర్ తినకపోతే ఎలా, అలా కొంచెం చిల్ అయ్యాం. బీచ్ అంత ప్రశాంతంగా ఉంది, నాకు 5 నిమిషాలు అలా కూర్చోవాలనిపించి అలా ఉండిపోయాను. సో అలా కొన్ని వీడియోస్ పిక్స్ అయితే తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఇంతకుముందు వెళ్ళుండి నాతో కామెంట్ చేసుకోండి. బాయ్.